ఈ గవర్నమెంట్ ఏదైతే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిందో బుక్లెట్ ఆ పాయింట్స్ను ఒక శుద్ధతోని అలొకేషన్స్ను కరెక్ట్గా స్పెండ్ చేసి అలొకేషన్ వర్సెస్ ఎక్స్పెండిచర్ తర్వాత ఎండ్ యూజర్కు రిసీవ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి అధ్యక్ష. కాబట్టి ఎంత సిన్సియర్గా మనం పనిచేస్తే ఆ విధంగా రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి మనకు ఏదైతే కంటిన్యూటీ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు పాత గవర్నమెంట్స్ వస్తాయి, 5 సంవత్సరాలు గవర్నమెంట్ పోతుంటాయి, ఆ గవర్నమెంట్ రిపీట్ అవుతాయి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో లాస్ట్ 60 ఇయర్స్లో కాంగ్రెస్ డెవలప్ చేయలేనిది మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 ఇయర్స్లో ఏ విధంగా ప్రాక్టికల్గా డెవలప్ చేసి చూపించారు. తర్వాత ఎనర్జీ సెక్టర్ కానీ, రైల్వేస్ కానీ, ప్రతి సెక్టార్లో ఒక ప్లాన్తోని ఇప్పుడు వికసిత్ భారత్ 2047లో ఏ విధంగా ముందుకెళ్ళాలని మనం వరల్డ్లో నెంబర్ 1 కావాలని పోతున్నాం. 11th పొజిషన్ నుంచి 4th వచ్చాము, ఇంకా 1 ఇయర్లో 3rdకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి అదేవిధంగా మనం కూడా వికసిత్ తెలంగాణ అనుకుంటున్నాం. కాబట్టి మనం మంచిగా డెవలప్ అయ్యి మన ఫ్యూచర్ జనరేషన్స్కు మనం ఒక మంచి పునాది వేయాలంటే ఫస్ట్ మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుకోవాలి, ఇన్కమ్ పెంచుకోవాలి, లోన్స్ తగ్గించుకోవాలి, తర్వాత బడ్జెట్స్ సర్ప్లస్ కావాలి, తర్వాత మెయిన్ సెక్టర్స్ మీద ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఇరిగేషన్, తర్వాత మన ఇండస్ట్రీస్, ఐటీస్ దాన్ని డెవలప్ చేసుకోవాలి. సైటు అంటే మనం ఎన్ని మాట్లాడుకున్న ఫ్యాక్చువల్ పొజిషన్ గ్రౌండ్ లెవెల్లో చూస్తే ప్రతి డిపార్ట్మెంట్లో బకాయిలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, రిటైర్డ్ బెనిఫిట్స్, ఎంప్లాయీస్ కూడా ఇవ్వలేని పొజిషన్లో ఉన్నాం. తర్వాత ఆరోగ్యశ్రీ కానీ, ప్రతి సెక్టార్లో దేర్ ఆర్ అవుట్ స్టాండింగ్ డ్యూస్. అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలు కూడా పేమెంట్ ఇవ్వలేకపోయినాం. రీసెంట్గా ఎలక్షన్ అయింది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి కొన్ని ఫండ్స్ వచ్చాయి, దాంతో కొంచెం సౌలభ్యం అయింది. కాబట్టి మా పార్టీ తరఫున రిక్వెస్ట్ టు ది గవర్నమెంట్ ఏంటంటే, సజెషన్ ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రతి సెక్టార్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్లో ఉన్నాయి చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ను మనం యూటిలైజ్ చేసుకోవట్లేదు. అదేవిధంగా అగ్రికల్చర్లో, తర్వాత మన హెల్త్లో, తర్వాత పవర్లో ఇప్పుడు మనం 14,000 crores ఫ్రీ పవర్ పే చేస్తూ ఉన్నాం. ఆ 14,000 crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సోలార్ మన పంప్ సెట్ స్కీమ్ ఉంది. వేరే స్టేట్లన్నీ 2 lakhs, 3 lakhs, 5 lakhs. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ 5 lakh పంప్ సెట్కు యూటిలైజ్ చేసుకున్నారు. ఒకవేళ ఆ పంప్ సెట్స్ అన్నీ మనం సోలార్ పెట్టుకోగలిగితే మన ఈ ఫ్రీ పవర్ తగ్గించుకొని మన బడ్జెట్లో 14,000 crores కొంత ఎవ్రీ ఇయర్ మనం తగ్గించుకోవచ్చు. ఒక 5 yearsలో 6 yearsలో మనం టోటల్గా ఈ పంప్ సెట్స్ అన్నింటినీ ఒకవేళ మనం సోలార్కి పోగలిగితే చాలా వరకు మనం అందులో మనీ సేవ్ చేయగలుగుతాం.